క్రిస్టల్ క్లియర్‌గా అక్కడ హిందువులనేసి టార్గెట్ చేసిండ్రు. సరే మనం పాస్ట్‌లోకి వెళ్దాము. జమ్మూ కాశ్మీర్‌లో హిందువుల ఊచకోత జరిగింది 1990స్‌లో. అవును. సో, ఒక్కొక్క మసీదు నుంచి అజాన్‌లలో రాలీవ్, గలీవ్, చలీవ్ అనేసి కొన్ని నినాదాలు బయటకొచ్చినాయన్నమాట. అంటే ఈ కాశ్మీర్‌ని విడిచిపెట్టేసి వెళ్ళిపోండి. అండ్ మీ ఆడవాళ్ళని ఇక్కడ విడిచిపెట్టేసి వెళ్ళిపోండి. మీకు సంబంధించిన సంపత్తి ఏదైతే ఉందో అది ఇక్కడ విడిచిపెట్టేసి, మీ ఆడవాళ్ళని విడిచిపెట్టేసి పారిపోండి అనేసి ఈ రాలీవ్, గలీవ్, చలీవ్ అనేసి కొన్ని నినాదాలు వాళ్ళు ఆజాన్‌లో ఇచ్చిండ్రు. ఆజాన్ అంటే ఎక్కడ ఇస్తారు? మసీదుల నుంచి అవును. ఇస్తారు. అవి అవును. పవిత్ర వాక్యాలు మాత్రమే మీరు ఇవ్వాలి అక్కడి నుంచి. కానీ రైట్. హిందువుల పైన దౌర్జన్యంగా ఇలాంటివన్నీ చేస్తే అక్కడి నుంచి మెజారిటీగా ఉన్న హిందువులు అందరూ అక్కడి నుంచి పారిపోయి భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళిండ్రు. రైట్. అలానే ముర్షిదాబాద్‌లో మైనారిటీస్ అక్కడ మెజారిటీ అయిన తర్వాత సో, అక్కడి హిందువులు రీసెంట్‌గా కొన్ని వీడియోస్ చూసుకుంటే నదులు క్రాస్ అయ్యి వాళ్ళ ఇళ్ళు ఇవన్నీ విడిచిపెట్టేసి ఒక చిన్న పాపని 6 నెలల పాపని మంటల్లో పాడేశారు. పర్లేదు. మంటల్లో పాడేశారు. అలాంటి పొజిషన్ మనకు కనిపిస్తుంది. అంటే అది హిందువుల పైనే కదా ఇదంతా అటాక్ చేస్తుంది.